ఓం నమ శివాయ నమ. 2024వ సంవత్సరంలో జ్యోతిషం ప్రకారం ఏ రాశివారు ఏ రంగు వాహనం కొనాలి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. చాలామంది బైకులు కార్లు కొనేందుకు ఇష్టపడుతుంటారు. ఈ జనవరి నుంచి కొత్త వాహనాలు కొనేందుకు ఏ రోజు మంచిది, జాతకం ప్రకారం ఏ వాహనం కొనాలి, ఏ రంగు వాహనం కొనాలి అనే విషయాన్ని పండితుల దగ్గరకు వెళ్ళి తెలుసుకుంటారు. మన దేశంలో జ్యోతిష్యానికి ఎక్కువ విలువ ఇస్తాం. మనం ఏది కావాలన్నా పంచాంగం చూసుకోవడంలో సహజం. ఇల్లు కట్టుకోవాలన్నా, వివాహం చేసుకోవాలన్నా, ఆఖరకు వాహనం కొనాలన్నా రంగులు చూసుకోవాల్సిందే. ఏ రాశి వారికి ఏ రంగు బాగుంటుందో కూడా జ్యోతిష్యమే చెబుతుంది. దీంతో మనకు కావలసిన కలర్లను ఎంచుకోవడం మన మీదే ఆధారపడి ఉన్న కలర్ను ఎన్నుకోవడం జ్యోతిష్య నిపుణుల మీద ఆధారపడుతున్నారు. జ్యోతిష్యం ప్రకారం 2024వ సంవత్సరంలో జరుగుతున్న సంవత్సరం ఏ రాశి వారు ఏ కలర్ వాహనం కొనాలో తెలుసుకున్నాం. ఇప్పుడు మేషరాశి వారు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. వీరి జీవితంలో ఏదైనా సాధించేందుకు వెనుకాడరు. అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించరు. వీరికి ఎరుపు రంగు శక్తి, బలం మరియు ధైర్యాన్ని సూచిస్తుంది. మీ వాహనంలో ఎక్కడ నలుపు రంగు ఉండకుండా చూసుకోండి. వాహనంలో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచడం కూడా మీకు ప్రయోజనం చేకూరుతుంది. వృషభ రాశి వారు జీవితంలో సుఖంగా ఉండాలని కోరుకుంటారు. వీరికి తెలుపు రంగు, ఆకుపచ్చ రంగులు బాగుంటాయి. వీరు తమ కారు కొనుగోలు చేసేటప్పుడు ఈ కలర్లు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వీరు కొనే వాహనంలో శివుని బొమ్మను వాహనంలో ఉంచడం చాలా ప్రయోజనకరం. మిథున రాశి వారు తెలివైన వారుగా ఉంటారు. వీరి అదృష్ట రంగు పసుపు రంగు. దీంతో వీరు కారు కొనుక్కోవాలంటే పసుపు రంగు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. గణేశుని చిత్రాన్ని వాహనంలో ఉంచడం మిథున రాశి వారికి మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారు భావోద్వేగాలను ప్రాధాన్యత ఇస్తారు. ఈ సంవత్సరంలో వాహనానికి అదృష్ట రంగు సిల్వర్ కలర్. ఈ రంగు వారి ప్రయాణాల సమయంలో ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. వాహనంలో హనుమంతుడి విగ్రహాన్ని ఉంచడం కూడా మీకు ప్రయోజనం చేకూరుతుంది. సింహరాశి వారు గర్వంగా ఉంటారు. 2024వ సంవత్సరంలో జరుగుతున్న ఈ సంవత్సరంలో వారి వాహనానికి అదృష్ట రంగు గోల్డ్ కలర్. వీరు సహజంగా రాజరిక స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి గోల్డ్ కలర్ సింహరాశి వారు ఎక్కడికి వెళ్ళినా సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. బంగారం అనేది లగ్జరీకి, విజయానికి శుభసూచకం. కాబట్టి వీళ్ళకి గాయత్రి మంత్రాన్ని వ్రాసి వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం చాలా ఉంటుంది. కన్యా రాశి వారు ఆలోచనాత్మకంగా ప్రవర్తిస్తారు. ప్రశాంతంగా స్వభావంతో మెలుగుతారు. వారి వాహనానికి అదృష్ట రంగు నేవీ బ్లూ మేధస్సు, ఖచ్చితత్వం, విశ్వసనీయతను సూచిస్తుంది. ఈ రంగు కన్యా రాశి వారి ప్రయాణాల సమయంలో సమర్థతాభావాన్ని ప్రోత్సహిస్తుంది. శ్రీకృష్ణుని బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల మీకు మంచి ఫలితం ఉంటుంది. తులారాశి వారు
భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. వీరు వాహనానికి అదృష్ట రంగు లేత గులాబీ రంగు. ప్రేమ, స్నేహం, శాంతి, సామరస్యాన్ని సూచిస్తుంది. ఈ రాశివారు వాహనంలో స్వస్తిక చిహ్నాన్ని ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశివారు అన్ని సబ్జెక్టుల్లో రాణిస్తారు. వారి వాహనానికి అదృష్ట రంగు ముదురు బ్లూ రంగు. ఈ రంగు వృశ్చిక రాశి వారికి శక్తిని సూచిస్తుంది. వీరి వాహనంలో శివుని ప్రతిమను ఉంచడం వల్ల చాలా ప్రయోజనం పొందుతారు. ఇక ధనుసు రాశి వారి అదృష్ట రంగు ఊదా రంగు జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు ప్రేరణను సూచిస్తుంది. వీరు వాహనాలు కొనేటప్పుడు ఊదా రంగు వాహనం కొనుగోలు చేయడం చాలా మంచిది. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారు ప్రతిష్టాత్మకంగా క్రమశిక్షణలో సంకల్పంతో కూడిన వ్యక్తులు. వీరి అదృష్ట రంగు నలుపు రంగు ఆడంబరం, అధికారాన్ని సూచిస్తుంది. వీరు ఇదే రంగు వాహనాలు కొనుక్కోవడం సురక్షితం. శ్రీకృష్ణుని బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ఇక కుంభరాశి వారు తొందరపడకుండా నిదానంగా ఉంటారు. కుంభరాశి వారు ఈ సంవత్సరంలో వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే వారు తమ రాశిని బట్టి రంగును ఎంచుకోవాలి. కుంభరాశి వారు నీలం రంగు వాహనం కొనుగోలు చేయడం శుభప్రదమని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఇష్టమైన దేవుని బొమ్మను వాహనంలో ఉంచడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. మీనరాశి వారి అదృష్ట రంగు సముద్ర ఆకుపచ్చ. వీరు చాలా సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. 2024 అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సంవత్సరంలో మీనరాశి వారు వాహనం కొనుగోలు చేస్తే సముద్రం ఆకుపచ్చ కలర్లో కొనుక్కోవడం వల్ల లాభం కలుగుతుంది. సముద్రం ఆకుపచ్చ రంగు శాంతిని సూచిస్తుంది. వాహనంలో హనుమంతుడు ఇమేజ్ ఉంచడం వల్ల కూడా మీకు ప్రయోజనం ఉంటుంది. ఇలా 12 రాసుల వారు తమ జాతకం ప్రకారం బాగుండే కలర్లు కావడంతో వాటినే తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని మన జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమః శివాయ నమః.